ఆంబ్రా సబాటిన్ అనే ఈమె ఏంటంటే యాక్సిడెంట్ లో కాలు పోగొట్టుకున్న తర్వాత కూడా తన రన్నింగ్ స్కిల్స్ ని పోగొట్టుకోకుండా ఎలాగైనా గోల్డ్ మెడల్ సాధించాలని చెప్పేసి పారా ఒలింపిక్స్ లో పాల్గొని గోల్డ్ మెడల్ కొట్టింది. ఆంబ్రా సబాటిన్ గారు ఫస్ట్ నుంచి ఏంటంటే రన్నింగ్ లో గోల్డ్ మెడల్ సాధించాలని చెప్పి చాలా ట్రైనింగ్ తీసుకునేది. తాను ఒకటి తెలిస్తే దైవం ఇంకోటి తెలిసినట్టు సబాటిన్ గారు యాక్సిడెంట్ లో తన కాలును పోగొట్టుకున్నారు. ఫ్రెండ్స్, కాలు పోగొట్టుకున్న సబాటిన్ గారికి చుట్టుపక్కల వాళ్ళు ఎంత డిస్కరేజ్ చేస్తున్నా, వాళ్ళ తల్లిదండ్రులు కూడా కుంగిపోయినా కానీ ఎక్కడా కూడా సబాటిన్ గారు వదలదలుచుకోలేదు. సబాటిన్ గారు అనుకున్నదే తడవుగా ఏంటంటే ఆర్టిఫిషియల్ లెగ్ ని ఒకటి సెట్ చేసుకున్నారనమాట ఆమె కాలుకి. రెగ్యులర్ గా ఆమె ఏంటంటే రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఆఖరికి 2021 జపాన్ లో ఏంటంటే సమ్మర్ పారా ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించారు. ఈ పారా ఒలింపిక్స్ లో 100 మీటర్ల రేస్ లో 14.11 సెకండ్ లోనే ఆమె ఏంటంటే గోల్డ్ మెడల్ సాధించారనమాట ఫస్ట్ గా వచ్చి. కాకపోతే ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకా హైలైట్ విషయం ఏంటంటే 2023 ప్యారిస్ లో జరిగినటువంటి పారా ఒలింపిక్స్ లో 13.98 సెకండ్స్ లోనే 100 మీటర్స్ రేస్ ని కంప్లీట్ చేశారనమాట. అంటే తన రికార్డ్ ని తనే బ్రేక్ చేసుకుని గోల్డ్ మెడల్ సాధించింది. మీకు ఏమి లేదు అనే దాని మీద కాకుండా మీకు ఏముంది అనే దాని మీద మీరు ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ పెడతారని కోరుకుంటున్నాను. ఇంట్రెస్టింగ్ విషయాల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్.